వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే హీట్ ట్రాన్స్ఫర్ గురించి కంప్లీట్ హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ గురించి కంప్లీట్ ఇంట్రడక్షన్ అయితే నేర్చుకుంటామండి ఈ వీడియోలో నేను ఈ లెక్చర్లో. అయితే అసలు దీని యొక్క ఇంపార్టెన్స్, హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క అప్లికేషన్స్, అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో దాని యొక్క యూజెస్, ఓకే. సో సబ్జెక్ట్ గురించి, ఎంటైర్ సబ్జెక్ట్ గురించి దీంట్లో మనం డిస్కస్ చేస్తాము, ఓకే. సో హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఆ వర్డ్లోనే ఉంది, హీట్ ట్రాన్స్ఫర్ అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని గురించి స్టడీ చేసేదాన్ని హీట్ ట్రాన్స్ఫర్ అంటారు, ఓకే. సో దీని అంటే ఈ సబ్జెక్ట్లో మనం హీట్ యొక్క ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలాగైతే ట్రాన్స్ఫర్ అవుతుందో, ఎలక్ట్రికల్ ఎనర్జీ అలాగే వాటర్ ఫ్లో, సో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ కాంపోనెంట్స్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట, ఓకే. అలాగే హీట్ అనేది కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, లైక్ వాటర్ ఆర్ కరెంట్ ఆర్ ఎనీ అదర్, ఓకే. సో ఈ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తే దాన్ని ట్రాన్స్ఫర్ అంటారు. సో హీట్ ట్రాన్స్ఫర్ అంటే హీట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తే కనుక దాన్ని హీట్ ట్రాన్స్ఫర్ అంటారు. సో దాన్ని మనం ఇక్కడ కంప్లీట్గా నేర్చుకుంటాం అన్నమాట, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి, ఓకే. దట్ వల్ల యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, సో అన్ని ఇంట్రడక్షన్ పార్ట్ అంతా మనం నేర్చుకుంటాం అన్నమాట, ఓకే. హీట్ అనేది ఒక ఎనర్జీ, హీట్ అనేది ఒక ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేది బాడీని డిస్ట్రాయిడ్ చేయొచ్చు, ఈ ఎనర్జీ అనేది బాడీని డిస్ట్రాయిడ్ చేయొచ్చు, లేకపోతే సో బూస్ట్ అనే ఇవ్వచ్చు అనమాట, ఓకే. ఈ హీట్ అనేది డిస్ట్రాయిడ్ అయినా చేస్తుంది, లేకపోతే బూస్ట్ అని ఇచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఒకసారి. అంటే ఎనర్జీని దట్ ఈస్ హీట్ అనేది ఎనర్జీని ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే డిస్ట్రాయిడ్ అయినా చేయొచ్చు, అంత కెపాసిటీ అంటే ఎనర్జీకి ఆ కెపాసిటీ ఉంది. హీట్ అనేది ఒక ఎనర్జీ, ఈ ఎనర్జీ వల్ల బాడీ అనేది డిస్ట్రాయిడ్ అని అవ్వచ్చు, లేకపోతే బ్రేక్, దట్ ఈస్ దానిలో ఉన్న ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే హీట్ అనేది, సో చూస్తే మన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లో, ఐసీ ఇంజిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఐసీ ఇంజిన్స్ ఏం లిబరేట్ అవుతుంది, దట్ ఈస్ 4 స్ట్రోక్స్లో సక్షన్ స్ట్రోకు, కంప్రెషన్ స్ట్రోకు, అలాగే పవర్ స్ట్రోక్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్, 4 స్ట్రోక్స్ ఉన్నాయి. అయితే కంబషన్ అయిన తర్వాత నేను చెప్పింది, కంబషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఏం జరిగిందంటే కొంత హీట్ అనేది డెవలప్ అవుతుంది అందులో. నేను థర్మల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతాను, అదే థర్మల్ ఇంజనీరింగ్లో ఐసీ ఇంజిన్స్ గురించి మాట్లాడట్లేదు. ఐసీ ఇంజిన్లో ఆఫ్టర్ కంబషన్ ప్రాసెస్ ఏదైతే హీట్ లిబరేట్ అవుతుందో ఆ హీట్ గురించి మాట్లాడుతున్నాను. ఆ హీట్ ఏమవుతుందంటే వాల్వ్స్ ద్వారా, ఏదైతే సిలిండర్ వాల్వ్స్ ఉంటాయి అంతే కదా, ఈ వాల్వ్స్, ఇది ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అయితే కనుక ఈ వాల్వ్స్ ఏదైతే ఉందో ఆఫ్టర్ కంబషన్ ప్రాసెస్ అయిన తర్వాత హీట్ ఏదైతే డెవలప్ అవుతుందో ఆ హీటు ఈ వాల్వ్స్ ద్వారా కంపల్సరీ పైకి పంపించాల్సిందే. ఎందుకు పంపించాలి సార్ అంటారు, ఈ హీట్ అనేది ఒకవేళ బర్న్ అయిన తర్వాత ఏదైనా హీట్ అందులో ఉంటుంది అనుకోండి, అంటే కంబషన్ అయిన తర్వాత ఆ హీట్ అక్కడే ఉండిపోయింది అనుకోండి, గ్రాడ్యువల్లీ అది ఏం చేస్తుందంటే ఇట్ మెల్ట్ ద ఎంటైర్ సిస్టమ్, అంటే సిలిండర్ని మెల్ట్ చేసేసింది. అంటే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది టెంపరేచర్ మరి ఎనర్జీ, హీట్ ఎనర్జీ పెరిగింది అనుకోండి, ఇట్ మెల్ట్ అయిపోయింది, అంతేనే కదా, మెల్ట్ అవుతా లేదా. సో మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ హీట్ని ఏదైతే డెవలప్ అవుతుందో ఆ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో ఏదైతే హీట్ డెవలప్ అవుతుందో ఆ హీట్ని వెంటనే బయటికి పంపించాలి. అందుకనే మనం ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పైన ఫిన్స్ అనేవి యాడ్ చేస్తాం అన్నమాట. ఫిన్స్, బ్లేడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఒక రకమైన అరేంజ్మెంట్స్ ఉంటాయి, వాటిని ఫిన్స్ అంటారు అనమాట. ఆ ఫిన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే హీట్ని బయటకు పంపించేస్తాం అనమాట. చెప్పండి చాలా క్లియర్గా, ఏంటి సార్ ఈ హీట్ వల్ల బయటకు పంపించాల్సిన అవసరం ఏముంది సార్ అంటారు. ఆ హీట్ అనేది ఏంటి, చాలా డేంజరస్ పారామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఫీవర్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, మనకు ఫీవర్ వస్తే మన ఆర్గాన్స్ అన్నీ కూడా ఏమి పనిచేయవు, ఓకే. 1 డిగ్రీ, ఒక 98 ఉందనుకోండి, దట్ ఈస్ 101 ఎంత ఫీవర్ ఉందనుకోండి మనకి, అప్పుడు ఏమవుతుంది, హీట్ అనేది లోపల ఉందనుకోండి, ఆర్గాన్స్ ఏవి పనిచేయవు, ఐ పనిచేయదు, టంగ పనిచేయదు, ఓకే. సో ఏ ఆర్గాన్ కూడా పనిచేయదు అనమాట. సో పనిచేయనప్పుడు ఏమవుతుంది, టెన్స్ టు డెడ్. సో అది
మనని డై అవ్వడానికి ఆస్కారం ఎక్కువ. దట్ ఈస్ ఏ ఆర్గాను పనిచేయకపోతే ఆటోమేటిక్గా హీట్ ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ వల్ల ఆ మనిషి చనిపోతాడు అనమాట. అంటే హీట్ అనేది చాలా డేంజరస్. అందుకనే మనకి ఏం చేస్తాడంటే ఫస్ట్ మన బాడీ యొక్క టెంపరేచర్ చూస్తాడు. బికాజ్ ఇట్ ఈస్ ఏ వెరీ డేంజరస్ పారామీటర్ ఇన్ అవర్ ఎనీ బాడీ. ఏ బాడీలోనైనా టెంపరేచర్ అనేది చాలా డేంజరస్. అది కొంత డిగ్రీస్ పెరిగినా కానీ చాలా దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. అలాగే సేమ్ ఇక్కడ ఏదైతే హీట్ అనేది డెవలప్ అవుతుందో ఆ హీట్ అనేది కంబషన్ అయిన తర్వాత, అంటే మనం దేనికి ఉపయోగిస్తున్నాం దాన్ని, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్కే కదా పనిచేసింది. కానీ అక్కడ ఏదైతే అంటే ఆ అప్లికేషన్ క్రియేట్ అవ్వడానికి ఏదైతే కంబషన్ చేస్తున్నామో ఆ కంబషన్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని వాల్స్ ద్వారా కంపల్సరీ బయటకు పంపించేస్తుంది. ఓకే, ఈ వాల్ దట్ ఈస్ ఈ సిలిండర్ వాల్స్ ద్వారా అటాచ్మెంట్స్ ద్వారా బయటకు పంపించాలి. ఇన్ కేసు పంపించకపోతే ఈ బాడీ అనేది మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయితే ఎంటైర్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ దాని ఇది అడ్వాంటేజెస్, అంటే హీట్ ట్రాన్స్ఫర్ యొక్క అడ్వాంటేజెస్. ట్రాన్స్ఫర్ అంటే ఈ సిలిండర్ ద్వారా మనం హీట్ అనేది బయట పంపించేసాం అనుకోండి, ఇది అడ్వాంటేజెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూస్తాం బాయిలర్స్లో ఏం చేస్తాం, ఫర్నేస్ నుంచి దీన్ని బర్న్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చెప్పాను, హీట్ అనేది ఆ కోల్ ఓకే కోల్ నుంచి సో బర్న్ అవుతుంది, ఇలాగ బర్న్ అవుతుంది. ఓకే, బాయిలర్ అనుకున్నాం. ఇది కోల్ ఫర్నేస్ మొత్తం అంతా ఫర్నేస్ అంటారు. కూల్ ఉన్నదాన్ని ఫర్నేస్ అంటారు. ఇది బాయిలర్. ఈ ఫర్నేస్ ఎప్పుడైతే మండించిన తర్వాత ఇది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ కోల్ టు, అంటే బర్నింగ్ ఫర్నేస్ టు బాయిలర్. అలా అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, అది ఫ్లో అవుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి, కోల్ నుంచి వాటర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? అది ఎలాగా, ఈ బాయిలర్ వాల్వ్స్ ద్వారా బయట దట్ ఈస్ లోపలికి వెళ్తుంది. ఇది కూడా అడ్వాంటేజెస్. ఓకే, ఇక్కడ బయటకు పంపించడం, ఓకే, ఇక్కడ లోపలికి హీట్ని లోపలికి పంపిస్తున్నాం. అంటే ఇది కూడా దాన్ని బయటకు పంపిస్తాం, దానిలో లోపలికి పంపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా హీట్ ట్రాన్స్ఫర్ అడ్వాంటేజెస్ అనమాట. ఎప్పుడైతే హీట్ని మనం ట్రాన్స్ఫర్ చేసామో ఆటోమేటిక్గా వాటర్ కన్వర్టెడ్ ఇంటూ, ఈ వాటర్ ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ ఆర్ గ్యాస్ వచ్చింది. సో స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ కన్వర్ట్ అయింది మనం బాయిలర్స్ దట్ ఈస్ టర్బైన్ మీద ఇంపాక్ట్ చేస్తాం. టర్బైన్ ద్వారా జనరేటర్ కనెక్ట్ అవ్వడం వల్ల సో ఆటోమేటిక్గా పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం క్రూషియల్గా మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫర్నేస్ బాయిల్ అయిందో, ఆ ఫర్నేస్ బర్న్ అయిందో, ఆటోమేటిక్గా ఆ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు బాయిలర్ ట్రాన్స్ఫర్ అవుతుంది త్రూ ఇట్స్ వాల్స్. ఇట్ హ్యాస్ ఎ బౌండరీ. ఈ వాల్స్ ద్వారా లోపలికి వెళ్ళింది అనమాట. ఓకే, ఇది కూడా ఒక అడ్వాంటేజెస్. నెక్స్ట్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, చెప్తాను చూడండి. ఈ ఫర్నేసర్ వాల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్నేసర్ వాల్స్ అంటే ఒక ఫర్నేసర్ వాల్స్ ద్వారా మనం దీన్ని బర్న్ చేస్తూ ఉంటాం. ఫర్నేస్ని అంటే కోల్ని బర్న్ చేస్తూ ఉంటాం. ఈ ఫర్నేసర్ ద్వారా హీట్ అనేది కొంత లాస్ అయిపోతుంది అన్నమాట, అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. సో అది కూడా కొంచెం డ్రాబ్యాక్. అంటే హీట్ అనేది దట్ ఈస్ ఇక్కడ మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే, అలాగా ఫర్నేసర్లో అసలు మనం దేనికి ఉపయోగిస్తున్న ఫర్నేస్ని, బాయిలర్ని మండించడానికి కదా, అంటే బాయిలర్ని స్టీమ్ కన్వర్ట్ చేయడానికి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కోల్ అనేది మనం మండించేటప్పుడు వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ ద్వారా కూడా హీట్ అనేది కొంత బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది దట్ ఈస్ మనం డిసడ్వాంటేజెస్ తీసుకోవచ్చు. హీట్ అనేది లాస్ అవుతుంది కాబట్టి. అలాగే ఈ బాయిలర్లో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది టర్బైన్ మీదకి, అలాగే టర్బైన్ మీదకి తర్వాత జనరేటర్ దట్ ఈజ్ మళ్ళీ కండెన్సర్ తర్వాత ఇలా వచ్చేటప్పుడు పైప్స్ ద్వారా వెళ్ళదు ఈ స్టీమ్. ఇప్పుడు పైప్స్ ద్వారా వెళ్ళింది అనుకోండి, పైప్ ఇట్ హ్యాస్ ఎ వాల్ ఉంటుంది కాబట్టి వాల్స్ ఉంటాయి. వాల్స్ అంతేనే కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తాను చూడండి ఒకసారి. ఇది టర్బైన్ అనుకోండి. ఓకే, ఇది జనరేటర్.
కండెన్సర్, ఓకే, కండెన్సర్ తర్వాత పంపు, అలాగే పంపు తర్వాత మళ్ళీ బాయిలర్ అన్నమాట. సో ఇది ప్రాసెస్. ఓకే, సో ఇలా ఫ్లో అయినప్పుడు ఏమవుతుందండి, ఇవి పైప్స్, ఈ పైప్స్ ద్వారా వెళ్ళేటప్పుడు కొంత హీట్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, కండెన్సేషన్ అయిపోతుంది. దాన్ని కండెన్సేషన్ అని ఉంటుంది, కొంత హీట్ ఎంత నెగ్లెక్ట్. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్, అంటే హీట్ని మనం దట్ ఈస్ రెసిస్ట్ చేయలేము అన్నమాట. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఈ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి గల రీజన్, ముఖ్య కారణం ఏంటంటే మెటల్స్లో అలాగే కొన్ని పారామీటర్స్ చూడండి ఒకసారి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట మెటల్స్లో బాగా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది, బికాజ్ ఇట్ హ్యాస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకే, బట్ ఇన్ దట్ ఈస్ కొన్ని సెరామిక్స్ కానీ లేకపోతే ఇన్సులేటింగ్ థర్మోకోల్స్ కానీ వుడ్లో కానీ, సో వీటిలో దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు, మెటల్ కంటెంట్ ఏమి ఉండదు. సో దానికోసం అవి ఇన్సులేషన్ కింద ఉపయోగపడతాయి. అంటే కండక్టివిటీ తక్కువ ఉండేది ఏ మెటీరియల్స్లో, సెరామిక్స్లో, థర్మోకోల్లో, ఓకే, శాండ్లో, సో వీటన్నిటిలో కూడా వుడ్లో, సో వీటన్నిటిలో థర్మల్ కండక్టివిటీ అంటే ఫ్లో ఆఫ్ హీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్న సెరామిక్స్ అలాగే థర్మోకోల్స్. సో ఇవన్నీ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో మనకి బాగా ఎక్కువ థర్మల్ కండక్టివిటీ ఉన్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయంటే మెటల్స్ అన్నమాట. మెటల్స్ అంటే చాలా మెటల్స్ ఉన్నాయి, ఐరన్ కానీ, ఓకే, కాపర్ కానీ, అల్యూమినియం కానీ. సో ఇవన్నీ కూడా మెటల్స్లోకి వస్తాయి అన్నమాట, అలాయ్స్. సో ఇవన్నీ కూడా మెటల్స్లోకి వస్తాయి. మెటల్స్లో బాగా ఎక్కువ థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉండిద్ది అన్నమాట, కన్వెన్షన్ అయినా రేడియేషన్స్ అయినా. సో ఏదైనా ఈ మెటీరియల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్లో దట్ ఈస్ మెటల్స్లో ఎక్కువ ఉండిద్ది. కొన్ని టైప్ మెటీరియల్స్లో అంటే సెరామిక్స్, థర్మల్ కోల్స్, ఓకే, అలాగే శాండ్ కానీ, వుడ్ కానీ, సో సమ్ మెటీరియల్స్ ప్లాస్టిక్ కానీ, సో రబ్బర్ కానీ, ఇవన్నిటి మెటీరియల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు కాబట్టి వాటిలో థర్మల్ కండక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇదే మేజర్ రీజన్. ఓకే, నెక్స్ట్ చూస్తే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది త్రూ 3 ways. ఒక 3 వేలో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఫస్ట్ దాన్ని కండక్టివిటీ అంటారు. కండక్టివిటీ. సో దీన్ని మనకి ఎవరు ప్రతిపాదించారంటే దీన్ని 4 ఇయర్స్ లా అంటారు. సో ఈయన 4 years లా ఆఫ్ కండక్టివిటీ, FOURIES 4 years లా. సో ఈయన ఈ కండక్టివిటీ గురించి కంప్లీట్గా చెప్పాడు అనమాట. 4 years లా అంటారు దాన్ని, 4 years లా ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. ఓకే, సో ఇది టైప్స్ అన్నమాట, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే టైప్స్ అన్నమాట. అలాగే సెకండ్ వచ్చేసి కన్వెన్షన్ అంటే దీన్ని న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు. అంటే న్యూటన్స్ అయినా దీన్ని ప్రతిపాదించారన్నమాట, కూలింగ్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు దీన్ని. ఓకే, అలాగే థర్డ్ వచ్చేసి రేడియేషన్స్. సో దీన్ని స్టీఫెన్ బోల్ట్జ్మాన్ అని చెప్పాడు. సో లా అంటారు, స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా అంటారు అన్నమాట దీన్ని. సో ఈ 3 విధాల ద్వారా మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకటి కండక్టివిటీ, కండక్షన్, ఓకే, కండక్టివిటీ కండక్షన్, కన్వెన్షన్ అండ్ రేడియేషన్. సో ఇదే మనకి కండక్షన్ 4 years లా ఆఫ్ కండక్టివిటీ అంటారు. అంటే ఈయన ప్రతిపాదించే 4 years అని ఆయన. కన్వెన్షన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు, దీన్ని న్యూటన్స్ అని ఆయన ప్రతిపాదించాడు. అలాగే రేడియేషన్ దీన్ని స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా అంటారు. సో దీన్ని స్టీఫెన్ దట్ ఈస్ రేడియేషన్ని స్టీఫెన్ బోల్ట్జ్మాన్ అంటారు. సో దీనికి ఒక కాన్స్టెంట్ ఉన్నది. సో డిఫరెంట్ మెటీరియల్ హ్యావ్ డిఫరెంట్ రేడియేషన్ ప్రాపర్టీస్ అన్నమాట. సో అవన్నీ కూడా నేను చెప్తాను చూడండి ఒకసారి. సో కండక్టివిటీ వచ్చేసేటప్పటికి కండక్టివిటీ ఆల్రెడీ నేను చెప్పాను. కండక్టివిటీ దట్ మీన్స్ మెటల్స్ వెళ్తే కనుక దాని కండక్టివిటీ అంటారు అనమాట. అంటే ఇది ఒక మెటల్, ఇది కాపర్ అనుకున్నాం, ఓకే, ఇంకోటి అల్యూమినియం అంటే ఎయిర్.
అల్యూమినియం. ఇదొక మెటీరియల్, ఇదొక మెటీరియల్. ఈ మెటీరియల్ నుంచి ఈ మెటీరియల్ కనుక హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని కండక్టివిటీ, దట్ ఈస్ కండక్టివిటీ అంటారు అన్నమాట. సో మెటల్స్ ఆర్ ఒక మెటల్లోనే వెళ్తే కనుక దాన్ని కండక్టివిటీ కూడా అనవచ్చు అన్నమాట. ఓకే, దాన్ని కండక్షన్ ఆర్ కండక్టివిటీ అంటారు అన్నమాట. ఓకే, ఇది ఎగ్జాంపుల్. దట్ ఈస్ ఒక మెటీరియల్ నుంచి ఇంకో మెటీరియల్ ఆర్ విత్ ఇన్ ద మెటీరియల్ కూడా దాన్ని కండక్టివిటీ అని అనవచ్చు అన్నమాట. కొన్ని విషయాల్లో ఒక విత్ ఇన్ ద మెటీరియల్ కాపర్లోనే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని కండక్టివిటీ అనవచ్చు. లేదా మెటల్స్ నుంచి మెటల్కి ట్రాన్స్ఫర్ అయిన దాన్ని కండక్టివిటీ అనవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ చూడండి ఒకసారి కన్వెన్షన్. ఓకే, సో దట్ ఈస్ మనం చూస్తా ఉన్నాం కన్వెన్షన్స్ అంటే కన్వెన్షన్ని న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు. సో ఇది ఒక మెటీరియల్ నుంచి, దట్ ఈస్ ఒక ప్లేస్ నుంచి, ఒక మెటీరియల్ నుంచి ఎయిర్లో కానీ, ఓకే, సో అట్మాస్ఫియర్లో కనుక హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, దాన్ని కన్వెన్షన్ అంటారు. అంటే ఒక మెటీరియల్ నుంచి ఎయిర్ ఆర్ అట్మాస్ఫియర్లో కనుక హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉందనుకోండి, దాన్ని కన్వెన్షన్ అంటారు. సో మనకి ఇక్కడ సైలెన్సర్లో జరిగేది అది. ఓకే, సైలెన్సర్లో ఏం జరిగింది, ఆ సైలెన్సర్ అనేది హీట్ అనేది కొంత టైం తర్వాత కన్వెన్షన్ అవుతుంది. సైలెన్సర్ చూసారా, మన బైక్ యొక్క సైలెన్సర్ చూస్తే అది కన్వెన్షన్ అవుతుంది. అంటే ఎవ్రీ టైం కన్వెన్షన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు కన్వెన్షన్ అవ్వాలి అంటే, ఇన్ కేస్ అదే హీట్ అందులోనే ఉందనుకోండి, అది సైలెన్సర్ కూడా మెల్ట్ అయిపోయింది దెబ్బకి. ఓకే, కన్వెన్షన్ జరగాలి. కన్వెన్షన్ జరగకపోతే ఏమవుద్ది, అది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండి ఇంజిన్ కూడా పాడైపోతుంది. ఓకే, హీట్ అనేది కన్వెన్షన్ అవ్వకపోతే. ఓకే, సో ఏదైతే సైలెన్సర్ ఉందో సైలెన్సర్ నుంచి దట్ ఈస్ హీట్ అనేది కన్వెన్షన్ అవుతుంది అన్నమాట. అంటే సైలెన్సర్లో ఉన్న హీట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిద్ది. ఇది కూడా హీట్ ట్రాన్స్ఫరే కదా, సో దాన్ని కన్వెన్షన్ అంటారు అన్నమాట. సో సింపుల్గా రేడియేషన్స్ మనకు ఇది హ్యాస్ ఎ కాన్స్టెంట్, కొన్ని మెటీరియల్స్ ఇది హ్యాస్ ఎ ప్రాపర్టీస్ అన్నమాట. సో రేడియేషన్స్ అంటే బ్లాక్ బాడీస్ ఒకలా ఉంటుంది. సో ఇది కూడా ఒక రకమైన ఈ ట్రాన్స్ఫర్ అంటే డిపెండింగ్ అపాన్ మెటీరియల్స్ మీద ఇది డిపెండ్ అవుతుంది అన్నమాట రేడియేషన్స్ అనేది. సో ఇది హీట్ ట్రాన్స్ఫర్ టైప్స్ అన్నమాట. సో చూస్తే ఇన్ కండక్టివిటీ అంటే హీట్ ట్రాన్స్ఫర్ని మనం అలా రాస్తామంటే Q ఈజ్ ఈక్వల్ టు KA మైనస్ KA dT బై L ఆర్ dx కూడా మాట్లాడవచ్చు. సో L అంటే లెంగ్త్ని బట్టి టెంపరేచర్ కనుక చేంజ్ అవుతే డిపెండింగ్ అపాన్ థర్మల్ కండక్టివిటీ దట్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, సో దీన్ని హీట్ ట్రాన్స్ఫర్ దట్ ఈస్ K ఈజ్ కండక్టివిటీ. ఓకే, సో చూస్తే Q ఈజ్ ఈక్వల్ టు KA డెల్టా T బై dx ఆర్ L అంటే చేంజింగ్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు లెంత్ అన్నమాట. లెంత్ని బట్టి టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, విత్ ఇన్ ద బాడీ. ఓకే, దాన్ని కండక్టివిటీ అంటారు. దట్ ఈస్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటారు. ఓకే, దాంట్లో అంటే కండక్టివిటీలో హీట్ ట్రాన్స్ఫర్ రేట్ Q ఈజ్ ఈక్వల్ టు KA dT బై dL. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్లో చూడవచ్చు, Q ఇట్ ఈజ్ ఈక్వల్ టు HA into Ts minus T infinity, where T infinity is atmospheric temperature and Ts is surface temperature. అంటే సర్ఫేస్ నుంచి అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది కదా టెంపరేచర్. అందుకనే సో దీన్ని మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే సో కన్వెన్షన్ కింద మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే రేడియేషన్స్, కమింగ్ టు రేడియేషన్స్. సో దట్ ఈస్ చూడండి సార్, H అనేది కన్వెన్షన్, A ఈజ్ ఏరియా, Ts ఈజ్ సర్ఫేస్ టెంపరేచర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్ అనుకోండి, ఇట్ హ్యాస్ ఎ టెంపరేచర్ ఎలా వెళ్తాను, దీన్ని కన్వెన్షన్ అంటారు. ఓకే, సో రేడియేషన్ చూడండి ఒకసారి. రేడియేషన్లో P ఈజ్ ఈక్వల్ టు సిగ్మా A ఇంటూ స్టీఫెన్ అంటే డెల్టా T పవర్ 4 అన్నమాట. ఓకే, ఈ సిగ్మా అనేది స్టీఫెన్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అన్నమాట. ఇట్ ఈస్ 5.3 సంథింగ్ ఇంటూ 10⁻⁻7 సంథింగ్ ఉంటుంది. ఓకే, సో ఇవి అంటే ఇవి టైప్స్ వాటి యొక్క ఈ ట్రాన్స్ఫర్ రేట్ అన్నమాట.
ఓకే, సో హీట్ ట్రాన్స్ఫర్ రేట్స్ కండక్టివిటీలో ఇలా ఉంది. Q is equal to minus K A dt by dl or dt by dx or L. అలాగే హీట్ ట్రాన్స్ఫర్ త్రూ కన్వెన్షన్ ద్వారా ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది కూడా టోటలీ డిపెండింగ్ అపాన్ కన్వెన్షన్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఏ అలాగే టీఎస్ అంటే సర్ఫేస్ యొక్క టెంపరేచర్, అలాగే అట్మాస్ఫిరిక్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు టీఎస్ చాలా తక్కువ ఉందనుకోండి, ఓకే, సో అప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాను, హయ్యర్ టు లోవర్ అనమాట. ఇప్పుడు కూడా అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ తక్కువ ఉండాలి, సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రం హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అట్మాస్ఫియర్కి. సో అందుకనే టీఎస్ మైనస్ టీ ఇన్ఫినిటీ రాయడానికి కూడా కారణం. అలాగే రేడియేషన్ దే హ్యాస్ నాట్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ మెటీరియల్స్, బ్లాక్ బాడీస్ కూడా ఉంటుంది, సో కొన్ని మెటీరియల్స్ కూడా ఉంటుంది. సో ఇది దీని యొక్క హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అన్నమాట. ఓకే, చూడండి ఒకసారి ఇంకా కంటిన్యూ చేస్తాను.